ఎల్ఐసి అమృత్ బాల్ పాలసీ ఇది పిల్లల యొక్క భవిష్యత్తు కోసం తయారు చేసిన పాలసీ అండ్ ఇది ఎల్ఐసి వాళ్ళు స్టార్ట్ చేసిన పాలసీలో వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ. ఎందుకంటే కేవలం 5 years టెన్యూర్తో చాలా మంచి రిటర్న్ అయితే అందిస్తుంది. అండ్ ఈ పాలసీలో ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ప్రతి 1000 రూపీస్కి 80 రూపీస్ని గ్యారంటీడ్ ఎడిషన్గా యాడ్ చేస్తున్నారు. అంటే ప్రతి 1000 రూపాయలకి 80 రూపాయలని బోనస్గా అందిస్తున్నారు ఈ పాలసీలో. అండ్ ఇలాంటి ఎన్నో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి ఈ పాలసీలో. సో ఇంకా లేట్ చేయకుండా అసలు ఎల్ఐసి అమృత్ బాల్ పాలసీ అంటే ఏంటి, ఈ పాలసీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీని యొక్క ప్రీమియం ఎంత కట్టాలి, ఎంత అమౌంట్ మనకి వస్తుంది, గ్యారంటీడ్ ఎడిషన్ అంటే ఏంటి, అసలు ఈ ఎల్ఐసి అమృత్ బాల్ పాలసీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ A to Z క్లియర్గా ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాలసీ అనేది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. అంటే ఈ ప్లాన్లో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ చాలా సేఫ్గా ఉంటుంది అండ్ దీనికి ఎల్ఐసి వాళ్ళే గ్యారంటీ ఇస్తారు. ఈ పాలసీ తీసుకోవటానికి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 days నుండి 13 years వరకు ఈ పాలసీకి ఎలిజిబుల్ అనమాట. అంటే 1 month పిల్లల దగ్గర నుండి 13 ఏళ్ల పిల్లల వరకు ఎవరైనా ఈ పాలసీకి అప్లై చేసుకోవచ్చు. ఈ పాలసీలో మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 18 years అండ్ మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసరికి 25 years. అంటే ఈ 18 to 25 years వరకు ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేసిన మనీని ఈ పాలసీ నుంచి మీరు తీసుకోవచ్చు. అండ్ అలానే పాలసీ టర్మ్ వచ్చేసి మినిమం పాలసీ టర్మ్ 10 years అండ్ మ్యాక్సిమం వచ్చేసి 25 years. ఈ పాలసీని 2 భాగాలుగా విభజించారు. ఫస్ట్ ఇది వచ్చేసి లిమిటెడ్ ప్రీమియం పేమెంట్. అంటే కేవలం మీరు 5 ఏళ్ళు కానీ 6 ఏళ్ళు కానీ 7 ఏళ్ళ వరకు ఈ ప్రీమియంని కడితే సరిపోతుంది. మీకు నచ్చినట్లుగా 5 or 6 or 7 years ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో టైప్ వచ్చేసరికి సింగిల్ ప్రీమియం పేమెంట్. అంటే అమౌంట్ని ఒకేసారి కట్టేయటం అనమాట. మీరు ఎంతైతే ప్రీమియం తీసుకోవాలి అనుకున్నారో ఆ అమౌంట్ని ఒకేసారి కట్టేయటం, అదే సింగిల్ ప్రీమియం పేమెంట్ అంటే. ఈ పాలసీలో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఏదర్ మంత్లీ, క్వార్టర్లీ, హాఫర్లీ, ఇయర్లీ ఎట్లయినా మీరు కట్టొచ్చు. నెల అయినా కట్టొచ్చు, 3 నెలలకు ఒకసారైనా, 6 నెలలకు ఒకసారైనా, లేదా సంవత్సరానికి ఒకసారైనా మీకు నచ్చినట్లుగా మీరు కట్టొచ్చు. ఈ ఎల్ఐసి అమృత్ బాల్ పాలసీలో మీరు ఎంత పాలసీని తీసుకోవచ్చు అంటే మినిమం వచ్చేసరికి 2 lakhs అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి నో లిమిట్ అనమాట. మీరు ఎంత అమౌంట్ కట్టగలిగితే అంత అమౌంట్ని మీరు తీసుకోవచ్చు మ్యాక్సిమం. ఈ యొక్క పాలసీలో గ్యారంటీడ్ ఎడిషన్స్ కూడా ఉంటాయి. అంటే ప్రతి 1000 రూపాయలకి 80 రూపాయలని బోనస్గా ఇస్తున్నారు. అది కూడా ప్రతి ఇయర్ ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 5 లక్షల పాలసీని తీసుకున్నారు అనుకోండి, గ్యారంటీడ్ ఎడిషన్స్ కింద 1000 రూపాయలకి 80 రూపాయలు కదా, అంటే 5 లక్షలకు 40,000 ఇస్తుందన్నమాట. అలా మీరు కనుక పాలసీ టర్మ్ని 20 years వరకు ఉంచితే అప్పుడు ఇయర్లీ మీకు 40,000 అంటే 20 ఏళ్ళకి 20 into 40,000 అంటే టోటల్గా 8 lakhs వస్తుందన్నమాట. సో మీరు కనుక 5 lakhs పాలసీని తీసుకుంటే టోటల్గా 20 yearsకి మీకు 8 lakhs వస్తుందన్నమాట ఈ పాలసీలో. సో ఇలా మీ అమౌంట్తో పాటు ఈ గ్యారంటీడ్ ఎడిషన్ కూడా యాడ్ అయ్యి వస్తుంది. దీన్నే మెచ్యూరిటీ బెనిఫిట్ అని అంటారు. అలానే ఈ పాలసీలో డెత్ బెనిఫిట్ని చూసుకుంటే ఇన్ కేస్ పాలసీ ఏ పర్సన్కి అయితే తీసుకున్నారో వాళ్ళు కనుక చనిపోతే అప్పుడు మీరు ఎంతైతే పాలసీ తీసుకున్నారో ఆ అమౌంట్ వస్తుంది. లేదంటే 7 times ఆఫ్ యాన్యులైజ్డ్ ప్రీమియం అయినా వస్తుంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ అయితే అది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్ 2 వచ్చేసరికి బేసిక్ సమ్ అష్యూర్డ్ అయినా వస్తుంది, లేదా 10 times ఆఫ్ యాన్యులైజ్డ్ ప్రీమియం అయినా వస్తుంది. ఇది కొంచెం మీరు కనుక ఎక్కువ ప్రీమియం అమౌంట్ కడితే ఈ ఆప్షన్ 2ని చూస్ చేసుకోవచ్చు. అలానే సింగిల్ ప్రీమియం పేమెంట్ అయితే హయ్యర్ ఆఫ్ 1.25 times ఆఫ్ సింగిల్ ప్రీమియం అయినా వస్తుంది, లేదంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ మీరు ఎంతైతే తీసుకున్నారో అదైనా వస్తుంది, లేదంటే 10 times ఆఫ్ సింగిల్ ప్రీమియం వస్తుంది. ఈ డెత్ బెనిఫిట్ ఎప్పటి నుండి వస్తుంది అంటే మీ పిల్లల ఏజ్ కనుక less than 8 years 8 ఏళ్ల కంటే తక్కువ ఉంటే మీరు పాలసీ తీసుకున్న 2 years తర్వాత నుండి వస్తుంది. అదే కనుక మీ పిల్లల యొక్క ఏజ్ కనుక 8 years కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఈ డెత్ బెనిఫిట్ అనేది
వెంటనే వర్తిస్తుంది. అలానే మీకు వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్ కానీ డెత్ బెనిఫిట్ కానీ అమౌంట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్ని మీరు ఒకేసారి అయినా తీసుకోవచ్చు లేదా ఇన్స్టాల్మెంట్స్లో అయినా తీసుకోవచ్చు. అంటే నెలకు కానీ 3 monthsకి కానీ 6 monthsకి కానీ సంవత్సరానికి కానీ ఇలా ఇన్స్టాల్మెంట్స్లో అయినా తీసుకోవచ్చు. అండ్ ఇలా మీరు 5 years కానీ 10 years కానీ 15 years కానీ మీకు కావాల్సిన టైం పీరియడ్ని ఎంచుకొని మీరు ఇన్స్టాల్మెంట్స్లో అయితే అమౌంట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గనక 10 lakhs పాలసీని తీసుకుంటే మీకు వచ్చేసి 26 lakhs వస్తుంది కదా, ఏది 20 years టైం పీరియడ్కి. మీరు కనుక ఈ మెచ్యూరిటీ బెనిఫిట్ ఆర్ డెత్ బెనిఫిట్ని ఒకేసారి మీరు తీసుకోకుండా ఇన్స్టాల్మెంట్ కింద తీసుకోవాలి అనుకుంటే 10 lakhs పాలసీని మీకు 26 lakhs వస్తుంది కదా మెచ్యూరిటీ టైం అప్పుడు. అదే కనుక మీకు సంవత్సరానికి అయితే 2.6 lakhs వస్తుంది. అదే మంత్లీ అయితే 21,666 అంటే 21,666 వస్తుంది. సో ఇది 10 yearsకి అయితే. మీరు ఇలా 5 yearsకి తీసుకోవచ్చు, 15 yearsకి తీసుకోవచ్చు ఆర్ 10 yearsకి ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు తీసుకున్న ఇయర్స్ని బట్టి అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. మీరు ఈ ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న అమౌంట్ని మంత్లీ అయితే మినిమం వచ్చేసరికి 5,000 తీసుకోవాలి, అంతకన్నా తక్కువ తీసుకోకూడదు. అదే క్వార్టర్లీ అయితే 15,000 అంటే 3 నెలలకైతే ఒకేసారి 15,000 కంటే తక్కువ తీసుకోకూడదు అనమాట. అదే 6 నెలలకైతే 25,000 కంటే తక్కువ తీసుకోకూడదు. అదే కనుక సంవత్సరానికైతే 50,000 కన్నా తక్కువ తీసుకోకూడదు, ఏది ఇన్స్టాల్మెంట్స్లో అయితే. ఈ పాలసీలో ఫ్రీ లుక్ పీరియడ్ కూడా ఉంటుంది. అంటే మీరు పాలసీని తీసుకున్న 30 days వరకు మీకు ఇన్ కేస్ పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చకపోతే మీరు పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 30 days టైం పీరియడ్లో మీకు పాలసీ నచ్చకపోతే మీరు పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీరు ఎంతైతే అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ అనేది వెనక్కి వస్తుంది, కానీ కొంచెం స్టాంప్ డ్యూటీ అండ్ ట్యాక్సెస్ అయితే కట్ అవుతాయి. ఇది ఫ్రీ లుక్ పీరియడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది ఈ పాలసీలో. అంటే మీరు మీ ప్రీమియం అమౌంట్ని కనుక 3 monthsకి కానీ 6 monthsకి కానీ ఆర్ ఇయర్లీకి కానీ కడుతూ ఉంటే మీకు ఒక 30 days ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారు. అదే మంత్లీ అయితే 15 days ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారనమాట. సో ఇన్ కేస్ ఈ గ్రేస్ పీరియడ్ అంటే ఈ ఎక్స్ట్రాగా ఇచ్చిన 30 రోజులు కానీ 15 రోజులు కనుక కట్టకపోతే మీ పాలసీ అనేది ల్యాప్స్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ పాలసీలో సరెండర్ వాల్యూ కూడా ఉంది. అంటే మనం కొన్ని ఇయర్స్ కట్టి ఉంటాం కదా, ఆ తర్వాత మేము ఇంకా కట్టలేము, మా దగ్గర అమౌంట్ లేదు అనుకుంటే ఈ పాలసీని సరెండర్ చేసుకోవచ్చు. బట్ 2 years తర్వాతే మనం సరెండర్ చేసుకోగలుగుతాం అనమాట. ఈ 2 years లోపు కుదరదు. కానీ ఇలా మధ్యలో గనక మనం సరెండర్ చేసుకుంటే వాళ్ళు కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని కట్ చేసి మిగిలిన అమౌంట్ని ఇస్తారు. సో మీరు పాలసీని తీసుకునేటప్పుడే పాలసీ యొక్క టోటల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని తెలుసుకొనే పాలసీని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రివైవల్స్. అంటే మనం ఈ పాలసీని కట్టి మధ్యలో ఆపాము అనుకోండి, మళ్ళీ మనం దీన్ని కంటిన్యూ చేయొచ్చు, అంటే రివైవ్ చేసుకోవచ్చు. సో ఈ రివైవల్లో మీరు కంటిన్యూస్గా 5 years వరకు కట్టకపోయినా మళ్ళీ దాన్ని రివైవ్ చేసి కంటిన్యూ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ ఇయర్స్ మీరు కనుక కట్టకుండా వదిలేస్తే మీరు రివైవ్ చేసుకోలేరు. అండ్ మీరు రివైవ్ చేసేటప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ అయితే ఆగారో ఆ అమౌంట్ అండ్ కొంత ఇంట్రెస్ట్ అయితే కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాలసీలో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మనం తీసుకున్న పాలసీలో మనకి లోన్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం ఈ పాలసీ తీసుకున్న 2 years తర్వాత నుండే వీళ్ళు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది లిమిటెడ్ ప్రీమియంకి అయితే. అదే కనుక మీరు సింగిల్ ప్రీమియం అంటే మొత్తం అమౌంట్ని ఒకేసారి కట్టేటట్లు అయితే మీకు 3 months తర్వాత లోన్ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంటుంది. లిమిటెడ్ ప్రీమియంలో అయితే ఇన్ఫోర్స్ పాలసీకి అప్ టు 90% వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే పెయిడప్ పాలసీకి అయితే 80% వరకు వీళ్ళు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే సింగిల్ ప్రీమియం అయితే అప్ టు 75% వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా ఈ పాలసీ అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లల యొక్క ఏజ్ వచ్చేసరికి 5 years అనుకుందాం. సపోజ్ మీరు 5 lakhs పాలసీని తీసుకున్నారు అనుకుందాం. అండ్ పాలసీ టర్మ్ వచ్చేసరికి 20 years పెట్టుకున్నారు అనుకోండి. ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటే మీరు 7 years కడతాము అని పెట్టుకున్నారు. అండ్ మోడ్ ఆఫ్ ప్రీమియం పేమెంట్ వచ్చేసి ఇయర్లీ పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఇయర్లీ వచ్చేసరికి 73,625 కట్టాలి. ఇలా మీరు 73,625ని 7 ఏళ్ళు కట్టాలి
కట్టాలి. 7 ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నారు కాబట్టి 7 ఇయర్స్ వరకు కట్టాలి. సో మీరు టోటల్గా 7 ఇయర్స్కి కలిపి 5,15,375 రూపాయలని కడతారు. ఈ 5,15,375 అనేది మీరు కట్టే అమౌంట్. అండ్ మీకు తిరిగి మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది అంటే మీరు కట్టిన అమౌంట్కి గ్యారెంటీడ్ ఎడిషన్స్ కూడా యాడ్ అవుతాయి. అంటే ప్రతి ఇయర్కి 1,000 రూపీస్కి 80 రూపీస్ బోనస్గా యాడ్ అవుతుంది. అంటే మీరు కట్టిన 5 lakhsకి 40,000 యాడ్ అవుతుంది ఏది గ్యారెంటీడ్ ఎడిషన్స్ కింద. అలా మీకు 20 ఇయర్స్కి అయితే 8 lakhs వస్తుంది ఈ గ్యారెంటీడ్ ఎడిషన్స్ కింద. అంటే మీకు టోటల్గా 5 lakhs ప్రీమియం కడితే 13 lakhs అంటే 13 లక్షలు వస్తుందన్నమాట మీ బేసిక్ ప్లస్ గ్యారెంటీడ్ ఎడిషన్స్ యాడ్ అయ్యి. సో ఇది అండి ఈ ఎల్ఐసి అమృత్ బాల్ పాలసీ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఈ పాలసీ గురించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.